నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం ఏసీబీ విచారణలో కేటీఆర్ గారు ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నాతో పాటు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ రజితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రధానంగా విచారణ అయితే కొనసాగుతా ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే లొట్టపీస్ కేసు అని మీ నాయకుడే చెప్పిండు. మరి అలాంటప్పుడు ఒక్కడే వెళ్ళొచ్చు కదా అనేది కాంగ్రెస్ మహిళలు కూడా అడుగుతా ఉన్నారు. మరి ఎందుకు మరి ఇంత టైం పట్టింది? మరి విచారణ మొన్న హాజరైతే అయిపోయింది. అయితే వీళ్ళు చేసే చేష్టలు ఎట్లున్నాయంటే ఒకడే పోవచ్చు కదా అంటే డెఫినెట్గా నార్మల్ పౌరుడిగా కేటీఆర్ గారు విచారణకు పోయినరు అంటే ఒక లాయర్లను వెంట పెట్టుకొని పోవడం ఫండమెంటల్ రైట్. అది దాన్ని కాలరాసే హక్కు కాంగ్రెస్కి కాదు, పోలీసులకు కాదు, ఎవరు కూడా లేదు. ఆయన లాయర్లను వెంట పెట్టుకుని పోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? మీ దగ్గర నిజంగా కూడా ఎవిడెన్స్ ఉంటే మీరెందుకు భయపడుతున్నారు? లాయర్లను వెంట పెట్టుకొని పోవడం అది ఒక రైట్ కదా. ఆయన రైట్ అయినా యూజ్ చేసుకున్నాడు, తప్పేముంది? మరి నిజంగా విచారణకు సహకరించండు, విచారణకు వేయండు మా నాయకుడు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేస్తే మీరు ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిండు. మీ 6 గ్యారంటీలు మీరు డైవర్షన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కేటీఆర్ గారు మాకు ఒకటే చెప్పిర్రు, నన్ను ఎలాగో టార్గెట్ చేసిర్రు, నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు కానీ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడండి. ఇలా రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇలా ఎటువంటి డైవర్షన్ చేసినా మీరు ఆ ట్రాప్ లో పడకుండా రైతుల దిక్కు పోట్లాడండి అని మాకు క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చిండు. నేను అరెస్ట్ అయినా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, నేను ఉద్యమ టైంలో ఇవన్నీ చూసినోనే, ఎన్ని కష్టాలు అనుభవించి మేము రాష్ట్రాన్ని సాధించినామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నేను ఇప్పుడు కూడా ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నా, నేను తప్పు చేయలేదు అని బాజాప్తగా చెప్పి పోయిన నాయకుడు కేటీఆర్ విషయంలో అంటే మీరేమనుకుంటా ఉన్నారు? ఈ కేసుకు సంబంధించి గతం నుంచి దాదాపు సంవత్సరం నుంచి కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, ఇదిగో అరెస్ట్ అయ్యింది, అదిగో అరెస్ట్ అయ్యింది అని చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్ ఇప్పుడైతే ఈ ఏసీబీ కావచ్చు, ఈడీ విచారణ వరకు ఈ కేసు వచ్చింది. మరి ఎలా చూడాలి? అయితే రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కినప్పటి నుంచి కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేసిందనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ మీద కేసు పెట్టాలని చూస్తే అది క్లియర్ లేదు. ఇలా ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, అది లేదు. పవర్ పర్చేస్ లో కమిషన్ అన్నాడు, అది కూడా లేదు. వట్టి ఇది కూడా దీంట్లో ఏం లేదు. ఇది చిన్న టెక్నికల్ ఇష్యూని పెట్టుకొని ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో చిన్న టెక్నికల్ ఇష్యూని పట్టుకొని ఇలా కేటీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పితే ఇలా జరిగిన అన్యాయం లేదు, ఇలా జరిగిన ఎటువంటి విధ్వంసం లేదు. ఇలా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఈ కార్ రేసు ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే జరిగింది. అటువంటిది హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిది. ఈ సంవత్సరం రద్దు చేసిండు, మళ్ళీ ఇది జరిగితే ఎక్కడ కేటీఆర్ గారికి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతోనే ఆయన రద్దు చేసిండు. రద్దు చేసింది పోగా ఇలా అందులో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అవాస్తవాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు. కానీ ప్రజలకు తెలిసింది క్లియర్ గా. ఎంతసేపు ఆయన సొంత కక్షలతోనే సంవత్సరం గడిపిండు కానీ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు. ఏదో రకంగా బీఆర్ఎస్ లో బలమైన ప్రజా నేతల్ని పట్టుకొని ఇబ్బంది పెట్టే దిశలోనే రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. చూస్తే మీరంతా మొత్తం మీ బీఆర్ఎస్ భవన్ కావచ్చు, మీ ప్రధాన నాయకుల ఇళ్లలో కావచ్చు, పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. అంటే దీన్ని ఎట్లా చూడాలి? ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవంగా చూడాలా? అయితే ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యమే నడుస్తుంది కానీ ఇలా ప్రశ్నించే వాళ్ళను హౌస్ అరెస్ట్ చేయడము, వాళ్ళని కేసులు పెట్టడము, బెదిరించడం తప్పితే ఆయన ఏం చేస్తున్నాడు రాష్ట్రంలో? ఇలా ఆయన లోపాలను ఎత్తి చూపినందుకు, ఆయన మోసపూరిత హామీలను ప్రశ్నించినందుకే అరెస్టులు చేస్తున్నాడు తప్పితే ఇక్కడ జరిగిన అన్యాయం లేదు, జరిగిన కేసు లేదు. నిజంగా కూడా ఇది లొట్టపీస్ కేసు అని ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇలా చేసేది ఏం లేదు, ఆయన ఏదో ఇబ్బంది పెట్టే దిశలోనే ఉన్నాడు కానీ ఇక్కడ ఏమీ లేదు. మేమైతే ధైర్యంగా ఉన్నాం. లక్షల కేటీఆర్లు పుట్టుకొస్తారు, మేము ప్రశ్నించడం ఎక్కడ కూడా ఆపము. డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ఉత్తేజంతోనే ముందుకు పోతాం తప్పితే ఇలా రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన హామీల గురించి కానీ, ఆయన 90 లక్షల మంది మహిళలకు 2500 ఇస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలలో వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. దీని మీద మేము ప్రజల్లోకి అవగాహన తీసుకుపోతాం. ఆయన ఏ మహిళకు 2500 ఇచ్చిండు అనేది ఇక్కడ నిరూపించాలని మేము డెఫినెట్ గా. బీసీ ఉద్యమం గురించి కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. ఇది కవిత గారు మాట్లాడిన అంశం కావచ్చు, ఆమెకి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతా ఉంది, బీసీ ఉద్యమానికి ఆమెకి సంబంధం ఏంది అనేది. మరి మీరు కవిత గారి పక్కన అత్యంత సన్నిహితులు కాబట్టి మీరు చెప్పండి, ఎందుకు కవిత గారు ఈ ఇష్యూని ఎంచుకున్నారు? ఎందుకంటే ఫోకస్ అవ్వాలనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆవిడకి ఇప్పుడు ఫోకస్ అవసరం, సో దాని గురించి ఇట్లాంటివన్నీ పట్టుకుంటా ఉంది. అసలు బీసీ ఉద్యమం ఇప్పుడు కాదు, గతంలో చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు?
అయితే బీసీ ఉద్యమం చేయాలి, బీసీ హక్కుల కోసం పోరాడాలి, బీసీ మహిళలకు అండగా ఉండాలంటే బీసీ నేతనే అయి ఉండాలండి. నా ప్రజా పక్షాన ఉన్న ప్రజల కోసం పోరాడిన నేత అవసరం లేదా? అంటే బీసీ అయి ఉంటేనే బీసీల కోసం కొట్లాడాలా? అట్లేం లేదు. బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ప్రధాన పెద్దపీట వేసిండు కేసీఆర్ గారు. నిజంగా ఇలా బీసీ హక్కుల కోసం ఒక ఆడబిడ్డగా తను ఎంతగా పోరాడుతుందో వాళ్ళు చూసి జీర్ణించుకోలేక ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఆమె చూసి చలించి తట్టుకోలేక ఆమె చేస్తున్న న్యాయ పోరాటాన్ని వాళ్ళు ఏదో రకంగా వక్రీకరించడం ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేసినా కూడా దాన్ని వక్రీకరించడమే ఉంది, కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. కవిత గారు చేస్తున్న ఈ బీసీ ఉద్యమానికి సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి వాళ్ళు అనే మాటలు పట్టించుకునే అవసరం లేదు. ఒకవేళ అంటే కేటీఆర్ గారిని రిమాండ్ కి కోరితే మాత్రం అంటే ఏంటి, ఎట్లా ఉండబోతుంది మరి? బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎట్లా రియాక్షన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా కార్యాచరణ ప్రకటిస్తారు మా నేతలు. కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఈ అక్రమ కేసు నిలబడదని మేము అనుకుంటున్నాము. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలు కానీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్క పౌరుడు కూడా స్పందిస్తాడు. డెఫినెట్ గా ఈ కార్యాచరణ మా నేతలు ప్రకటిస్తారు. అసలు అందులో కేసే లేదు, అరెస్ట్ చేసే అవకాశమే లేదని మేము అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ.